నమస్కారం. మెగా9 ప్రేక్షకులకు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మన అందరికీ మన జీవితాల్లో ఏ విధంగా ఉండబోతోంది, ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అని తెలుసుకునే ముందు ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎందుకంటే ఈ సంవత్సరం అంతా కూడాను మనం యుద్ధాలని చూసాం, కొన్ని విపత్తులను చూసాం, కొన్ని శుభాలని చూసాం. ఇక రాబోయే సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది, ఈ విషయాలన్నీ పంచాంగ శ్రవణంతో మనకి వివరిస్తారు. మనందరికీ సుపరిచితులు, నేను ప్రతిసారి వీడియోలో చెప్తూనే ఉంటాను, నాకు తండ్రి సమానులు శ్రీ గురువు గారు ఉన్నారు, శివప్రసాద్ గురువు గారు. ఆయన అడిగి పంచాంగ శ్రవణం వివరణ మొత్తం శ్రద్ధగా వినండి. ఆ తర్వాత రాశి ఫలాలు వస్తాయి. మీ రాశి ఏ రాశి అయితే ఉందో ఆ రాశిని చక్కగా చెక్ చేసుకోండి. 100% గురువుగారు చెప్పారు అంటే అది అక్షర సత్యం, నేనే దానికి సాక్షి. సో అలా మీ రాసు ఏదైతే ఉందో ఆ రాశిని చక్కగా వివరణాత్మకంగా చెప్పడం జరుగుతుంది, మేషరాశి మొదలు మీన రాశి వరకు. ముందు పంచాంగం వివరాలు తెలుసుకుందాం. దానికన్నా ముందు అసలు ఉగాదిని ఎందుకు చేసుకోవాలి, తెలుగు సంవత్సరాది ఎందుకు ఉగాదితో ప్రారంభమవుతుంది, ఈ విషయాలన్నీ వివరిస్తారు. శ్రద్ధగా వినండి, ఎక్కడా స్కిప్ చేయకండి. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం. మీకు ముందుగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మంచిదమ్మా, మీకు కూడా. తర్వాత మెగా9 టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కూడా ఈ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఇక ఉగాది పండుగ విశిష్టతను వివరించండి. షడ్రుచులు ఉంటాయి ఇందులో. ఉగాది పచ్చడి విశిష్టతని, అలాగే వసంతకాలంలోనే ఎందుకు దీన్ని చేసుకోవడం జరుగుతుంది, ఆ వివరణలన్నీ చెప్పండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఈ పరాభవ నామ సంవత్సరము ఉగాది పండుగ అని మనం ఇప్పుడు చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఉగాది పండుగ అంటే యుగానికి ఆది, అంటే మనకు యుగము ప్రారంభం అనేటువంటిది కావడమే ఈ చైత్ర శుద్ధ పాడ్యమి అనేటువంటి రోజు ప్రారంభమైంది. కాబట్టి మనకు శాస్త్రాలు అలా చెబుతూ ఉన్నాయి. కాబట్టి అనాది నుండి, అంటే ఎప్పటి నుండో మనము ఒక ఆచారముగా, ఒక శాస్త్ర ప్రామాణికముగా మనం ఈ ఉగాది పండుగ అనే తెలుగువారి పండుగ అనేటువంటిది మనము యావత్ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా అందరము ఉగాది పండుగ అని విశేషపూర్వకంగా మనం చేసుకోవడం జరుగుతుంది. అక్కడి నుండి ప్రారంభం మన జీవితం. ఈ సంవత్సరము పరాభవ నామ సంవత్సరం. మనకు 60 సంవత్సరాలు ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోద, ప్రజోత, అంగీరస, శ్రీముఖ, భవ, యువ, ధాతు, ఈశ్వర, బహుధాన్య, ఇలా అన్ని 60 సంవత్సరాలు వచ్చేటప్పుడు దాంట్లో రాక్షస, ఆనంద, పింగళ ఇలాంటి పేర్లు కూడా వస్తాయి. మొన్న మనము ఈ విశ్వావసు నామ సంవత్సరం అయిపోయింది, సంపూర్ణం చేసుకున్నాము. ఇప్పుడు పరాభవ. అందరూ ఏమనుకుంటున్నాము, పరాభవం అంటే పేరుకు తగ్గట్టుగా కొన్ని అపజయాలు, కొన్ని పనులు కాకపోవటము, ఇబ్బందులు, అక్కడ నాకు ఒక పని కనిపోతే పరాభవం జరిగింది అని అనుకుంటూ ఉంటాం. ఇలా జరుగుతుంది. ఈ పేరును బట్టి అలా ఈ సంవత్సరము ఉంటుంది అనేటువంటిది చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలా అందరూ అనుకుంటూ ఉన్నాము. అది వాస్తవమే. అయినా మానవుడు అందుకే మనస్సుతో చూసేటువంటి దృక్పథం ఇంకొక రకంగా చూసినాము అంటే ఆ నెగటివిటీలో కూడా పాజిటివిటీ ఎత్తుక్కునేటువంటి రోజులు వచ్చాయి. అలా ఉండాలి మానవుడి యొక్క దృక్పథం అని అమ్మవారి యొక్క అనుగ్రహంతో పరా అంటే అంతటా అని, అందుకే పరాశక్తి అని మాట్లాడుతున్నాం మనం. పరా అంటే అంతటా, శక్తి అంటే చలనము, కదలిక ఎక్కడైతే ఉందో అక్కడ శక్తి అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందువలన అలాగే పరాభవ అని, పరా అభవ ప్లస్ అభవ అంటే పరాభవ.
ఇది విడదీయడానికి లేకపోయినా సంస్కృతంలో ఇలా విడదీయకుండా మాట్లాడితే పరాభవ అని, అలా తీసే అవకాశము లేకపోయినా మరి ప్రజలందరూ బాగుండాలి అని పండితులుగా మేము అమ్మవారిని నిరంతరము పూజించేటువంటి వాళ్ళముగా పరా అంటే అంతటా, భవ అని మాత్రమే తీసుకుంటే రక్షింపబడేటువంటి వాడు అనేటువంటి అర్థము వస్తుంది. కాబట్టి అందుకని అంతటా రక్షింపబడేటువంటి వాడు ఎవరు, ఎవరికి తెలియదు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగదఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అనుకుంటున్నాము. కాబట్టి అంతటా రక్షింపబడేటువంటి వాడు పరమేశ్వరుడు. అలా తీసుకుంటే ఈసారి ప్రజలకు చాలా యోగవంతముగా ఉంటుంది అనేటువంటిది నా భావనగా తెలియజేస్తూ, యావత్ ప్రజానీకానికి అంతటికీ కూడా ఇలా మనము నడుచుకుందాము. అనుకోవడంలో మనము ఏదనుకుంటే అదే కదా, యద్భావం తద్భవతి అని చెప్పారు. ఏదైతే మనము భావన చేసుకుంటామో మనము ఇలా తీసుకొని భావన చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలకు అంతా కూడా అన్ని రకాల మేలు జరగాలి, అందరి కోరికలు నెరవేరాలి అని మరొక్కసారి ఆ పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేసుకుంటూ, ఉగాది పండుగ అనేటువంటిది మనం ఎందుకు జరుపుకోవాలి అంటే, మనకు కొత్త పండుగ, పెద్ద పండుగ, ప్రతి వాళ్ళ జీవితంలో పెద్ద పండుగ అని మొదట ప్రారంభం. కాబట్టి ఎలా జరుపుకోవాలి? ఉదయాన్నే అభ్యంగన స్నానం చేయటము, తల్లి తలంటు స్నానం తూర్పుముఖంగా కూర్చోబెట్టి చేస్తుంది. అశ్వత్థామ బలి వ్యాస హనుమానస్య విభీషణ కృప పరశురామస్య అని ఇలా చుక్కలు 7 పెట్టి కింది నుంచి పైకి ఇలా తుడిచేసి వీపున కాస్త రుద్ది తలంటు అన్న తర్వాత పాదాలకు పట్టించి చేస్తుంది. అలా చేయడంలో ఆంతర్యం ఏమిటి అంటే, చిరంజీవుల యొక్క ఆశీర్వచనము ఉండాలి నా పిల్లవాడికి, వీడు చిరంజీవిగా ఉండాలి అని మొదట తల్లి మరి మాతృమూర్తి, అందుకే మాతృదేవో భవ అన్నాము. అలా తల్లి కింది నుంచి పైకి ఇలా రుద్దేయడంలో ఆంతర్యం, పైనుంచి కిందికి కాకుండా కింది నుంచి పైకి రుద్దితే ఆయుష్ పెరగాలి అనేటువంటి భావనతో అభ్యంగన స్నానం అనేటువంటిది చేయించి, క్రొత్త బట్టలు అనేటువంటివి వేసుకొని ఇంట్లో దేవుడికి ముందు మొట్టమొదటిసారిగా నమస్కారము చేసుకుని ఒక ఆలయానికి వెళ్ళి, ఆలయము గ్రామమంతా ముందు మనిల్లు బాగుండాలి, తర్వాత గ్రామమంతా బాగుండాలి అనేటువంటి కోరికతో ఆలయానికి వెళ్ళి, గ్రామ ప్రజలంతా కూడా బాగుండాలి అనేటువంటి కోరికతో ఆలయాలు ఉంటాయి. మా ఊరి దేవుడు, మా ఊరి ఆలయము అని చెప్పుకుంటాం. అందుకే మనం అలా వెళ్ళి ఆ ఆలయానికి వెళ్ళి ఆలయంలో మనం ప్రసాదం అది తీసుకొని, వేపపూత ప్రసాదం అని ఉంటుంది షడ్రుచుల యొక్క. ఇది పులుపు, తీపి, వగరు, చేదు, ఉగాది పచ్చడి అనేది. పచ్చడి గురించి ఇవాళ మనం కొత్తగా మాట్లాడుకోనక్కర్లేదు. ప్రతి వాళ్ళ జీవితంలోనూ 6 రుచులు. ఎందుకు అంటే మనము అయనములు 2 కదా, ఉత్తరాయణము దక్షిణాయనము అని. అందుకని 6 నెలలకు ఒకసారి అయనం అంటాం మనం. అలా షడ్రుచుల యొక్క సమ్మేళనం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి అలా మన జీవితాల్లో ప్రతిదీ సమానముగా తీసుకొని సంతోషము వచ్చినప్పుడు సంతోషము లేదు, దుఃఖం వచ్చినప్పుడు దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఏది మనకు ప్రాప్తమో అది అని అనుకుని తీసుకొని విజయవంతముగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఇదితో మనం ఈ ఉగాది పండుగ చేసుకోవడము. ఇక సాయంకాలము పంచాంగ శ్రవణం అనేటువంటిది చేసుకుంటాం మనం. పంచాంగ శ్రవణం అనేటువంటిది పూర్వమంతా కూడా బ్రాహ్మలు, అయ్యగారులు ఒక చోట ఒక చెట్టు కింద అనేటువంటిది చెప్పుకోవడం జరుగుతుంది. లేదా దేవాలయంలో గాని చెప్తారు. భగవంతుడి యొక్క అనుగ్రహంతో అందరికీ తెలియాలి పంటలు ఎటువంటి పంటలు వేస్తే మంచిది, ఈ సంవత్సరం రాజు ఎవరైనారు, ఏమిటి, ఎలాంటి పంటలు పండుతాయి, ఎలా మనం నడుచుకోవాలి, ఎవరెవరు రాశి ఫలాలలో ఏమి పాటించాలి, ఎలా ఉండాలి, మనం నడుచుకునే విధానాలు, సూచనలు అన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అలా ఆ విధముగానే ఈసారి మనకు ఈ సంవత్సరము గురువారము నాడు ప్రారంభమైనది. ఓకే, ఉగాది పండుగ ఈసారి గురువారం నాడు వచ్చింది. ఈసారి గురువారం నాడు వచ్చింది. మామూలుగా మనకు ఆనవాయితీ ఏమి అంటే, ఏ వారం అయితే వస్తుందో ఆ వారానికి అధిపతి ఎవరో ఆయనే రాజు అవుతాడు. అలా గురువారం నాడు గురువు రాజు అయినాడు, వారాధిపతి గురువు.
ఇక్కడ మన గురువు వారాధిపతి అయినప్పుడు ఏమవుతుంది, గురువు ఇచ్చేటువంటి ఫలితాలు ఎవరైనా మనం జాతకంలో చూసినా గురుబలం బాగుండాలయ్యా అని అంటారు. గురువు అంటే ఏమిటి అంటే దైవం. దైవం. మనకు తల్లి, తండ్రి, గురువు, దైవము వీళ్ళందరూ కూడా పెద్దలు గురువులతో సమానము అని చెప్తాం. ఈ గురువు గురువారం నాడు రావటము వలన, గురువు రాజు అవటము వలన ఏమిటయ్యా అని ఆలోచన చేస్తే, ఈసారి గురుస్థానంలో ఉండేటువంటి వాళ్లకు విపరీతమైనటువంటి ఇది, అలాగే దేవాలయాలకు విపరీతముగా వెళ్ళటము, దేవాలయంలో పూజలు ఇవన్నీ కూడా చేసుకోవటము, దైవారాధన. నేను ఇందాకే చెప్పాను, పరా అంటే అంతటా, భవ అంటే కాపాడేవాడు అనేటువంటిది. మరి ఇంకా ఎక్కువగా మన యొక్క సనాతన ధర్మాన్ని కాపాడబడేటువంటి వాళ్ళు ఎక్కువ అవుతారు. అలాగే సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి భక్తజనం అందరూ కూడా నడుము కట్టి ఒక మా దేవుడు అనేటువంటి విధానముతో దేవాలయాలు విపరీతముగా వెలుస్తాయి, పీఠాలు ఎక్కువగా వెలుస్తాయి, గురువులు ఎక్కువగా పూజింపబడతారు. అలాగే గురుస్థానములో ఉండేటువంటి వాళ్ళు మంచి మంచి ఆలోచనలు చెప్పి పూజింపబడేటువంటి విధానముగా ఉంటుంది, దైవారాధనలు పెరుగుతాయి అనేటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అయితే గురువు ఎవరి జాతకంలో అయితే బాగుంటాడో వాళ్ళను ఒక బ్రహ్మాండమైనటువంటి రీతిలో ఉంటాయి. ఎవరికైనా కొంచెము ఏదైనా నీచ స్థానంలో ఉంటే వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చూసుకొని సరి చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఇక్కడ ఈ రోజు నిజానికి ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారముగా చూసినప్పుడు, ఆ రోజు ప్రారంభమైనటువంటి రోజు గ్రహస్థితి ఉంటుంది కదా, ఆ గ్రహస్థితి ప్రకారముగా చాలా అద్భుతముగా యోగవంతముగా ఉంటుంది అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. అలాగే గురువు రాజైనాడు, కుజుడు మంత్రి అయినాడు. ఈసారి చంద్రుడు సైన్యాధిపతి, అలాగే గురుడు సస్యాధిపతి, బుధుడు ధాన్యాధిపతి, చంద్రుడు అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి. చంద్రుడు మేఘాధిపతి, పైన ఆకాశంలోనే కదా చంద్రుడు ఉంటాడు. మరి మేఘాధిపతి అయినాడు అనేటప్పటికీ ఏమవుతుంది అంటే, వర్షాలు అనేటువంటివి కురిసి దేశ సంపదకు మూలమైనటువంటి కారణభూతమైనటువంటి వెన్నెముక అయినటువంటి రైతాంగానికి చాలా యోగవంతముగా ఉంటుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. రైతులకు చాలా మేలు జరుగుతుంది, మంచి పంటలు పండుతాయి. చంద్రుడి యొక్క చల్లని చూపు వలన చాలా యోగవంతముగా మేలు జరుగుతుంది. మానసికంగా సంతోషకరముగా ఆనందదాయకముగా ఉండటానికి అవకాశాలు ఎక్కువ. రవి రసాధిపతి, శుక్రుడు నీరసాధిపతి అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. అంతేకాకుండా నవనాయకులలో మామూలుగా మనం ప్రతి సంవత్సరము నవనాయకులలో ఈ 9 మంది నాయకులలో పోయినసారి చాలా తక్కువ మంది శుభగ్రహాలు అయితే ఈసారి 7 ఆధిపత్య శుభగ్రహాలు ఉన్నాయి. 7 ఆధిపత్య శుభగ్రహాలు, 2 మాత్రమే పాపగ్రహాలు అయినాయి. మనం ఏదైనా సంఖ్య ఏం చూస్తాం, మంచి వాళ్ళు ఎక్కడున్నారు అనేది చూస్తాం. అలా 7 శుభగ్రహాలు అనేటువంటివి ఉండేటువంటి దాని వలన చాలా చాలా వరకు మేలు జరుగుతాయి అనేటువంటిదే మనం ఆలోచన చెయ్యాలి. ఇద్దరు ఎప్పుడూ ఉంటారు, 2 అటువైపు ఇటువైపు ఉంటాయి. కానీ మనం ఏమనుకుంటున్నాము, పరాభవ అనేటువంటి పేరు ఇలా వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం ఇలా 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 అని అనుకుంటున్నాము తప్ప, మరి 7 శుభగ్రహాలు ఎప్పుడైతే ఆధిపత్య శుభగ్రహాలు అయినాయో, ఆ శుభగ్రహాలు ఇచ్చేటువంటి యోగాలు కూడా యోగమే కదా. ఆ యోగాన్ని మనము జాగ్రత్తగా గనక మనము మలుచుకుంటే, మనకు అనుకూలముగా చూసుకుంటే, ఎలా చూసుకుంటాము గ్రహాలను మనం అనుకూలంగా ఎలా చేసుకుంటాము అంటే, ఆరాధన, స్మరణ, దర్శనము, చేతనము అంటే పూజ చేసేటువంటి దాని వలన, స్మరించేటువంటి దాని వలన, దృష్టి వలన, ఆ గుడికి వెళ్ళినటువంటి దాని వలన, ఇవన్నీ కూడా వీటన్నిటి వల్ల కూడా పాపరహితం, పాపం అనేటువంటిది రహితమై పుణ్య సంపద అనేటువంటిది పెంచుకోవడానికి అవకాశం ఉంది. పైగా గురువు రాజైనటువంటి దాని వలన రాజు ఎప్పుడూ కూడా సత్పరిపాలన చేయాలనే కదా చూస్తాడు. అటువంటి దైవము మనము గురువు అనేటువంటి భావనతో చూసుకున్నప్పుడు ప్రజలను భగవంతుడు కాపాడేటువంటి దానికి ఎక్కువగా ఈ సంవత్సరం మనకు మేలు జరుగుతుంది అనేటువంటిది ఆలోచన చేసుకోవచ్చు. దీని వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సత్సంబంధాలు చాలా మెరుగవుతాయి.
బాగుంటాయి అనడం కాదు, 7 శుభగ్రహాలు ఉండేటువంటి దాని వలన సత్సంబంధాలు ఇంకా మెరుగుపడేటువంటి అవకాశము ఉంటుంది అనేది చెప్పవచ్చును. చాలా అద్భుతమైనటువంటి పరిపాలనలు అందిస్తారు ప్రభుత్వాలు ప్రజలకు అనేటువంటిది చెప్పవచ్చు. గోష్ఠా ప్రాపకుడు, గోష్ఠా బహిష్కర్త ఈసారి గోపాలుడు. అంటే మరి యాదవులను మనం గుర్తు చేసుకోవాలి ఈ సందర్భముగా. ఎందుకంటే వాళ్లకు చాలా మంచి కాలము, ఈ సంవత్సరము చాలా యోగవంతముగా ఉంటుంది. యాదవ్ మిగతా వాళ్ళందరికీ లేదని దాని అర్థము కాదు. ఎందుకంటే మనకు పాలు, పెరుగు, తేనె, నెయ్యి మనం ఇవన్నీ మాట్లాడుకుంటాం. ఏ పూజ అనుకున్నా ముందు పాలు, పెరుగు, తేనె, నెయ్యి అని మాట్లాడతాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక గోవుల వలన వస్తాయి. పశు సంపద చాలా అభివృద్ధి పదంలో ఉండబోతున్నది. గడ్డికి ప్రాధాన్యత, పాలకు విపరీతమైనటువంటి ఇవి పెరుగుతాయి అనేటువంటిది ఉన్నది. అందువలన ఇది యాదవులు కదా, మరి పశుపాలకుడు ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఇదైనటువంటి దాని వలన వాళ్ళ యొక్క ఇది మనం ఈ కొత్త సంవత్సరంలో ఉచ్చరించుకొని వాళ్ళందరికీ కూడా మేలు జరగాలి అని ఒక్కసారిగా మనం కోరుకోవాలి. రైతులకు ఈ సంవత్సరం అత్యద్భుతముగా ఉండబోతూ ఉన్నాయి. తర్వాత సర్వధాన్యాలు పండే అవకాశం. చంద్రుడు, రవి, కుజుడు వీళ్ళందరూ ఉండేటువంటి గ్రహస్థితుల యొక్క దృష్ట్యా ఈ సంవత్సరము చూసుకుంటే అత్యద్భుతముగా సర్వధాన్యాలు, మామూలుగా ఏదో ఈ ధాన్యము మాత్రమే బాగుంటుంది, ఈ ధాన్యానికి విలువ ఉండదు అనడానికి లేదు. ఈ సంవత్సరం అన్ని రకాల ధాన్యాలకు యోగవంతముగా ఉంటుంది అనేది తెలుస్తూ ఉన్నది. ఇక 12 జూలై 2026 నుండి 12/8 అంటే ఆగస్టు 2026వ తేదీ వరకు గురుమౌఢ్యమి అనేటువంటిది ఉన్నది. మౌఢ్యం ఎప్పుడెప్పుడు వస్తుంది అనేటువంటిది 15/10/2026 అంటే అక్టోబర్ 15 నుండి ఈ 2026 సంవత్సరం 25/10/2026 వరకు శుక్రమౌఢ్యమి అనేటువంటిది ఉంటున్నది. ఈ సందర్భాలలో కొంచెము పుణ్యకార్యాలు ఇవన్నీ కూడా ఏమీ చేసేటువంటి దానికి ఉండదు అనేది అర్థం చేసుకోవాలి ప్రజానికి. అలాగే ఇప్పుడు జూన్ 2వ తారీఖు 2026 నుండి ఉదయం 11:58 గురువు కర్కాటక రాశిలో ప్రవేశించుట వలన 14/6/2026 వరకు అంటే 2వ తేదీ వరకు 14వ తేదీ వరకు యమునా నది పుష్కరాలు అనేటువంటిది ఉన్నాయి. ఇది కొంచెము ఈసారి మనకు చాలా ప్రాధాన్యతతో పుష్కరాలు అనేటువంటివి ఎప్పుడైనా ప్రాధాన్యతే. అయితే యమునా నది పుష్కరం అనేటువంటి దాని వలన ఏమిటి అని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, ఈసారి చంద్రుడు మానసికమైనటువంటి సంతోషము అని ఒక మాట చెప్పాను, గురువు యొక్క అనుగ్రహం అని చెప్పాను, భగవంతుడి యొక్క అనుగ్రహం అని. ఈ రెండు మనము సమతుల్యము చేసుకుంటే ఇప్పుడు యమునా నదిలో నల్లనయ్యకై ఎదురు చూసినటువంటి రాధ అనేటువంటిది మనకు ఒక పాట కూడా ఉన్నది. అంటే భార్యాభర్తల మధ్య ప్రేమలు పెరుగుతాయి, తర్వాత ప్రేమికుల మధ్య ప్రేమలు పెరుగుతాయి, అలాగే కుటుంబ వ్యవస్థ మీద ప్రేమలు పెరుగుతాయి, అలాగే ప్రజల మీద ప్రభువులకు ప్రేమ పెరుగుతుంది. ఇలా ఒకటి అని కాదు, అన్ని రకాల రాధాకృష్ణుల యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనము రాధాష్టమి నాడు మామూలుగా చెప్పుకుంటూ ఉంటాం. అలా ఈ యమునా నది పుష్కరాలు అనేటువంటివి వస్తూ ఉన్నాయి కాబట్టి ఆ యమునా నది అనేటువంటి దాంట్లో అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు అనేటువంటిది సూచనప్రాయముగా తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఈ సంవత్సరం 4 తూముల వర్షము, 2 తూముల యొక్క గాలి ఉండబోతూ ఉన్నది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఈ సంవత్సరము మామూలుగా ఉగాది పండుగ యొక్క పంచాంగ ఫలితాలు అనేది మనం ప్రతిసారి చెప్పుకుంటాము. మామూలుగా కలియుగము ప్రామాణికము
ఇన్ని సంవత్సరాలు అని చెప్పుకుంటాము మనం. దానికంటే ముందు రెట్లు 2 పెద్దది, దానికంటే 3 పెద్దది, దానికంటే కృతయుగము ఇంకా 4 రెట్లు పెద్దది అని చెప్పుకుంటాము. ఇప్పుడు మనం ఏదో 5000 సంవత్సరాలు పైబడి జరుగుతూ ఉన్నది. ఇది ఇంకా చాలా ఉన్నది. కలియుగము యొక్క ప్రామాణికము అనేది తెలుస్తూ ఉన్నది. ఏదైనా మనము ఆచారము అనేటువంటిది సత్ప్రవర్తనతో మన తర్వాత వాళ్లకు కూడా సదభిప్రాయంతో, సదా ఆలోచనలతో, మంచి ఆలోచనలతో మనం ఎప్పుడూ చేసుకుంటే మనకెప్పుడు మేలే జరుగుతుంది గాక. ఓకే. అయితే గురువుగారు, ఈ పంచాంగ శ్రవణంలో ముఖ్యంగా ఇప్పుడు యుద్ధాలు ఇవన్నీ వింటూ ఉన్నాం కదా, ఇవి ఇలాగే కొనసాగుతాయి, ఆ ప్రపంచ శాంతి అనేది నెలకొంటుందంటారా? దానికి సంబంధించి అమ్మ, ఈ సంవత్సరము ఉండేటువంటి యొక్క గ్రహస్థితులను చూసినప్పుడు యుద్ధము అనేటువంటిది ప్రారంభమైందే గాని మహాప్రళయముగా సంభవిస్తుంది అని అనటానికైతే ఏమీ అవకాశాలు లేవు. సత్తు మణుగుతుంది. ఎక్కడో ఒక చోట భగవద్ అనుగ్రహంతో వాళ్ళు కూడా విఘ్నతతో ఆలోచనలు చేసి ప్రజలను పోగొట్టుకోకూడదు అనేటువంటివి ముఖ్యంగా ఆలోచన చేసి ఇబ్బందులు జరగకుండా తొందరలోనే సమసిపోతాయని చెప్పవచ్చు. ఓకే. ఇక ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి మనం రోగాలకు సంబంధించి గత 4-5 ఏళ్ల కిందట కరోనా లాంటి మహమ్మారిని చూసాం. అలాంటివి ఏదన్నా విపత్కర పరిస్థితులు కానీ, ప్రకృతి వైపరీత్యాలు కానీ ఇలాంటివి ఏవైనా సంభవించే అవకాశం ఉందంటారా ఈ సంవత్సరంలో? ఈ సంవత్సరము మనకు ప్రారంభమైనటువంటి రోజు గ్రహస్థితిని బట్టి మనం ఏదైనా ముహూర్త బలం అని మనం ఒక ఇల్లు కట్టాలన్నా ఒక శంకుస్థాపన మంచి ముహూర్తంలో చేయాలి అనుకుని చేస్తాం. ఎందుకు? ఆ ఇల్లు సజావుగా నడవాలి. అలాగే ఇప్పుడు ఉండేటువంటి ఈ గురువారం నాడు ప్రారంభమైనటువంటి గ్రహస్థితుల యొక్క దృష్ట్యా తర్వాత వచ్చేటువంటి వాటి రీత్యా చూసినా కూడా మనకు అలాంటి ఇబ్బందులు వస్తాయి అనేటువంటిది అయితే ఏమీ లేదమ్మా. ఏది వచ్చినా నేనేమంటున్నానంటే ఏదో చాలా విపరీతమైనటువంటి ధోరణితో మనకేదో జరుగుతుంది అని అనడానికి ఎక్కడ అవకాశాలు లేవు. భగవంతుడి యొక్క అనుగ్రహంతో, అమ్మవారి దయతో ప్రకృతి సహకరిస్తుంది. వైపరీత్యాలు అలాంటివి ఏమీ ఉండవు. అక్కడక్కడ కొంచెం అగ్ని కీలలు అవి అనేటువంటివి కొంచెం మనకు చెలరేగుతూ ఉంటాయి. కొన్ని మానవ జీవితంలో అన్ని సమానముగా ఉండవు కదమ్మా. ప్రకృతిలో కూడా కొంచెం అప్పుడప్పుడు ఏదో చిన్న ఇది చూపిస్తుంది. అంతేగాని ఎక్కువ ప్రమాదము, నష్టాలు అనేటువంటివి అయితే ఉండకపోవచ్చు. ఇక అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇదేమిటి అంటే ద్వాదశ రాశులు ఏ విధంగా ఉండబోతోంది సంవత్సరం మొత్తం. మనకి మామూలుగా వార ఫలితాలు, దిన ఫలితాలు వచ్చినా కూడా ఉగాది అనగానే సంవత్సరం మొత్తానికి సంబంధించిన విషయాలు ఉంటాయి కాబట్టి, జాగ్రత్తలు ఉంటాయి కాబట్టి, ముందుగా ద్వాదశ రాశుల్లో మొదటి రాశి మేషరాశి. మేషరాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి చెప్పండి. మేషరాశి అశ్విని నక్షత్రము 4 పాదాలు, భరణి నక్షత్రము 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1 పాదం. అంటే మాకు ఒక శ్లోకం ఉంటుంది. అశ్విని భరణి కృత్తికా పాదం మేషం, కృత్తికా పాదం రోహిణి మృగశరార్థం వృషభం అని ఇలా ఒక ఇది ఉంటుంది. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యత 2, అగౌరవము 4. చాలా బాగుంది కదమ్మా మేషరాశి వాళ్ళకు. ఇక్కడ అద్భుతముగా ఉన్నది. ఈ రాశ్యాధిపతి కుజుడు. ఈ కుజుడు గనక వీళ్ళ జాతకాల్లో, వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఎవరికైతే మనం అడుగుతూ ఉంటామో రాసులు అందరికీ ఒకటే ఉంటాయి. అందరిది మేషరాశి అయి ఉంటుంది. మేషరాశి వాళ్లకు ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది ఉండినా ఇవన్నీ ఎందుకు ఆందోళన చెందుతారు? ఏలినాటి శని అనేది అదేమి పెద్ద భయంకరమైనటువంటి ఇదేమి కాదు. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం ఎంత మాత్రము లేదు. మానవ జీవితంలో శారీరక కష్టే ఫలి అన్నాడు. కష్టపడకుండా ఊరికే ఎందుకు వస్తుంది? ఎవరికి రాదు. కనుక కొంచెం ఏలినాటి శనిలో ఎక్కువ కష్టం అనేది ఉంటుంది. కష్టపడాలి. కష్టపడితేనే విలువ తెలుస్తుంది. అదే తీసుకోవాలి మనం. కుజుడు గనక అద్భుతమైనటువంటి చోట ఉంటే, గురువు బాగుండే చోట ఉంటే వీళ్ళకి ఇచ్చేటువంటి ఫలితాలు అత్యద్భుతముగా ఉంటాయి గాక. అంతేకాకుండా కొంచెం జాగ్రత్తగా నడుచుకోవాలి. ఇది ఎవరైనా ఎవరి జీవితంలోనైనా సహజం, తప్పదు. జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళాలి అనేటువంటి. బంధువులతో సఖ్యతగా మెలగాలి అనేటువంటిది ఉన్నది. ఎందుకంటే కొంచెం దూరం అయ్యేటువంటి అవకాశాలు. దేనివల్ల దూరం అవుతారు?
మాట్లాడటం. మాట్లాడేటువంటి అవును. మాట వలన ఉమ్, ఇక్కడ ఏదో ఇక్కడ ఉండేటువంటి ఆర్థికమైనటువంటి విషయాల్లోనూ డబ్బు వలనను లేదా మాట వలనను ఈ రెండిటి వల్లనే దూరం అవుతారు ఎవరైనా, ఇంకా వేరే దేని వల్ల దూరం కాదు. అందువల్ల కొంచెం జాగ్రత్తగా గనక చూసుకుంటే వీళ్ళకు యోగదాయకం. అలాగే స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి కొంచెం. ఉమ్, భూపరమైనటువంటివి యోగాలు, భూమి వలన బాగా కలిసి వచ్చేటువంటి విధి విధానాలు, ఇబ్బందులు కూడా ఉంటాయి. ఉమ్, ఉమ్, రెండూ ఉంటాయి. అంటే ఏదో బాగలేని వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, ఉమ్, ఉమ్, కొంచెం బాగుండేటువంటి వాళ్లకు ధనం విపరీతముగా వచ్చి పడుతుంది. ఉమ్, అలాగా ఉంటాయి. మంచి ఆలోచనలు, శాశ్వతమైనటువంటి ఆలోచనలు చేస్తారు. ఉమ్, మంచి మంచి ఉన్నతమైనటువంటి ఆలోచనలు చేసి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చాలా తీవ్రముగా చేసేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఏది అనుకున్నా విజయము చేపట్టే విధముగానే ఆలోచనలు చేస్తారు కాక ఉమ్, చేసేటువంటి ప్రతి ఆలోచన జరుగుతుంది అనడానికి ఉండదు. జరుపుకుంటారు. ఆల్మోస్ట్ చాలా వరకు పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉమ్, కొన్ని కేసులు పోలీసులతో మంతనాలు లాంటివి చేయటం ఇలాంటివి కూడా జరుగుతాయి. ఉమ్, అందరికీ ఉంటుందా రాశి వాళ్ళకంటే ఉండదు. వాటి వాటి యొక్క ప్రభావము వాటి ఉండేటువంటి దాని వలన ఒకవేళ అలా ఉంటే ఉండవచ్చును కొంతవరకు. మనం ఇది అది రెండు సమానముగా తీసుకోవాలి. కాబట్టి ఉమ్, ఈ సంవత్సరం ఇక్కడ జరుగుతూ ఉండేటువంటి దాని వలన ఉన్న గ్రహస్థితుల వలన మనము మాట్లాడాల్సినటువంటి అవసరం. ఉమ్, కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, కానీ ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేసి ముందుకు వెళతారు గాక. ఉమ్, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. నేను ఇందాకే చెప్పాను, బాగుంటే డబ్బు విపరీతముగా వస్తుంది, లేకుంటే కొన్ని ఆర్థికమైనటువంటి చిన్న చిన్నవి ఇవి ఉంటాయి గాక. కొన్ని నిందలు, కలహాలు, అడ్డంకులు అనేటువంటివి కలిగినప్పటికీ ఉమ్, పట్టుదలతో ముందుకు వెళ్ళి దీన్ని సాధించాలి అనేటువంటి దృక్పథముతో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలే చేస్తారు గాక. ఎటువంటి ఇబ్బందులు ఉండవు గాక ఉండవు. ఉమ్.